ఏంటంటే మనం లౌకికంగా చేసే చాలా పనులన్నీ కూడా అంటే వేదార్థంగా కాకుండా కాస్త హాస్యంగా కూడా చెప్పేసింది. బయట ప్రపంచం చేసే విషయాలన్నీ ముందే వేదం చెప్పేసింది. ఇవాళ ఎలాగో ప్రేమ వివాహం కాబట్టి మంచి విషయాన్ని చెప్తుంది. పాణిగ్రహణంలో ఏం చేస్తారంటే అబ్బాయి మోకాళ్ళ మీద నుంచుని అమ్మాయి చేతిలో చెయ్యి పట్టుకుని అమ్మాయి యొక్క కుడికాలి బొటన వేలిని ఎడం చేతితో పట్టుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ చెప్తున్నాడు. ఈ కాలంలో అందరూ ప్రపోజ్ చేసేటప్పుడు మోకాళ్ళ మీద నుంచినే కదా ప్రపోజ్ చేస్తున్నారు. అప్పుడు వేదమే ముందే చెప్పేసింది, అరే నువ్వే ఫస్ట్ తలకాయ వంచాలరా అయ్యా అని. ఏం చేసిందంటే పాణిగ్రహణ సమయంలో సఖా సప్తపదా భవ సఖాయు సప్తపదా బభూవ అని వరుసగా చాలా ప్రమాణాలు అబ్బాయి చేతి చేయిస్తోంది. ఏం ప్రమాణాలు చేయిస్తోంది అంటే ఇక నుంచి మన ఇద్దరం కలిసి ఉందాం, ఇక నుంచి మన ఇద్దరి మధ్య ఏదన్నా గొడవ వచ్చినా ఫస్ట్ నేనే సారీ చెప్తా, ఇక నుంచి మన ఇద్దరి మధ్యలో గాలి వెళ్ళడానికి కూడా వీలు లేదు. ఎలా చెప్తున్నాడు? కాళ్ళు పట్టుకుని చెప్తున్నాడు, చేతిలో చేయి పెట్టి. ఇంకో విషయం చెప్పేది ఏంటంటే అక్కడ సఖ్యంతే అన్ని ద్వివచనాలే. సఖ్యంతే గమేయం, సఖ్యాత్తే మాయోషం, సఖ్యాన్మే మాయోష్టా సమయావ సంకల్పావహ అన్ని ద్వివచనాలే. సంప్రియౌ రోజిష్ణు సుమనస్యమా నౌ విషమూర్జమభిసంవసా నౌ సన్నౌ మనాహం సమృద్ధ. కాబట్టి అన్ని మోగాళ్ళ మీద చెప్పి మనిద్దరం ఇంకెవరు లేరుట, మండపంలో ఎవ్వరూ లేరుట. కేవలం సప్త ఋషులు దేవతలు మాత్రమే ఉన్నారు. వాళ్ళ పైగా వాళ్ళేంటి కనిపించరు. పరోక్ష ప్రియాయ వై దేవా కనిపించట్లా. చుట్టూ అబ్బాయికి ఎవరు కనిపించట్లేదుట, అమ్మాయి తప్ప ఎవరు కనిపించట్లా. కాబట్టి చాలా ప్రమాణాలు చెప్పి ఇంకొక అద్భుతమైన విషయం చెప్తున్నాడు. నేను సంపాదించిన ధనాన్ని తీసుకొచ్చి నీ చేతిలో అప్పచెప్తున్నాను, నేను బయటికి వెళ్ళేటప్పుడు నీ చేతిలో నుంచే ఆ ధనాన్ని నేను తీసుకుంటున్నాను అని వేద ప్రమాణంగా చెప్తున్నాడు. దీనికి ధర్మశాస్త్రంలో కూడా ఒక శ్లోకం ఉంది. నగృహం గృహమిత్యాహు గృహిణీ గృహముచ్యతే అని ఒక ధర్మశాస్త్రంలో ఒక శ్లోకం ఉంది. బ్యాచులర్ మామూలుగా మనం పురోహిత్యం చేసినా లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసినా కూడా మనం సొంతంగా సంపాదించి ఈఎంఐలో అయినా మామూలుగా అయినా ఇల్లు కట్టుకుంటే దానికి బ్యాచులర్ రూమ్ అనే పేరు తప్ప గృహం అని పేరు కాదు. నా గృహమిత్యాహు గృహిణీ గృహముచ్యతే. ఎప్పుడైతే అమ్మాయి వివాహం అయిన తర్వాత గుడికాలు లోపల పెడుతుందో అక్కడి నుంచే ఆ ఇంటికి గృహం అని పేరు. కాబట్టి నేను బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు ప్రతినిత్యం ఎదురు రావాలని అక్కడ ప్రమాణాల్లో చెప్తున్నాడు. అక్కడ షోడశ ప్రమాణాల్లో తర్వాత ఏం చెప్తున్నాడు? కుకుంసే పుత్రాయ వేత్తవై శ్రీయై పుత్రాయ వేత్తవాయే శూన్రతే. ఇంకో విషయం చెప్తున్నాడు అక్కడ. మనం ఏదైతే ధర్మాన్ని ఆచరిస్తున్నామో మనకి పుట్టే పిల్లలు వాళ్ళు పుట్టినా కూడా వాళ్ళకి ఈ ధర్మాన్ని మనం నేర్పిద్దాం. అబ్బాయి పుట్టినా సరే అమ్మాయి పుట్టినా సరే ఈ ధర్మాన్ని నేర్పిద్దాం. అబ్బాయి ఇందాకే చెప్పాడు 3 విషయాలు అందరికీ తెలుసు, కానీ 4వ విషయం ఏంటంటే మోక్షేచ త్వయీశానాది చరితవ్య. అంటే అర్థం ఏంటంటే ఇక నుంచి మన ఇద్దరం వేరు కాదు ఒకటని చెప్పాడు కదా. 4వ వాక్యం ఏంటి? మోక్షేచ. అంటే అర్థం ఏంటంటే ఇక నుంచి ధర్మార్థ కామాలు ఎలా అయినా లోకంలో ఉన్నా సరే మోక్ష కామం ఏదైతే ఉన్నదో ఆ మోక్ష కామాన్ని చూపించే బాధ్యత నాది అని ఆ బాధ్యత వహిస్తున్నాడు భర్త పోషించే మొట్టమొదటి పాత్ర అది. అంటే అర్థం ఏంటంటే ఈ సశరీరంతోనే ఈశ్వరుని దర్శనం చేయిస్తానని చెప్తున్నాడు వివాహంలో. అందుకోసం వివాహానికి రావాలి అనేది పెద్దలందరూ ఎందుకు వస్తున్నారు దేవతలందరూ అంటే సప్త ఋషులు మండపంలో ధ్రువంతే రాజావరుణం అనే మంత్రం వినిపించగానే 30 కోటి దేవతలందరూ మండపానికి వచ్చేస్తున్నారట. ఎందుకంటే ఆ ఒక్క మాట వినడానికి. మోక్షేచ. ఈ భర్త ఈ భార్యకి ప్రత్యక్షంగా సశరీరంతో పార్వతీ అమ్మవారిని పరమేశ్వరుణ్ణి చూపిస్తానని అబ్బాయి నాతిచరామి అన్నాడు, మోక్షేచ అన్నాడు. కాబట్టి దానికోసం వివాహం చేసుకున్నది. ఎందుకోసం అంటే ధర్మ ప్రజా సంపద్యర్థం సంకల్పం చెప్పాం కాదనట్లా, కానీ ఈశ్వర దర్శనం కోసమే వివాహం అని. అందుకోసమే వివాహానికి అందరూ పిలవకపోయినా రావాలి, పిలిచినా రావాలి, వాట్సాప్లో మెసేజ్ పెట్టినా వచ్చేసేయాలి. కాబట్టి వివాహంలో చాలా ముఖ్యమైన మంత్రం అది. అందుకోసం అబ్బాయి ప్రమాణాలు చేసేసాడు. కాబట్టి ఆ అమ్మాయి మనసులో కోరిక పెట్టుకుంది. ఏం కోరిక పెట్టుకుందంటే నా భర్త ఇన్ని ప్రమాణాలు చేసేసాడు కాబట్టి ప్రమాణాలు అయిపోయి అన్నీ తిరిగి అన్నీ అయిపోయి హోమాలకు వెళ్ళిపోయేటప్పటికీ అమ్మాయికి మనసులో చిన్నగా ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన అంటే నా భర్త నా కోసం ఇన్ని ప్రమాణాలు చేశాడు కాబట్టి నేను కూడా నా భర్త కోసం ఒకే ఒక ప్రార్థన చెయ్యాలి అని ఈ అబ్బాయి చెప్పినప్పుడల్లా మనసులో దాచిపెట్టుకుంది. ఎవరి దగ్గర చెప్తే అది నెరవేరుతుందో ఆయన దగ్గర చెప్పేంత వరకు వెయిట్ చేసింది అనమాట. ఎవరు నెరవేరుస్తారు? అగ్ని దేవుడు నెరవేరుస్తాడు. అవునా కదా? అగ్ని ప్రత్యక్ష దైవం.
కాబట్టి అగ్ని దగ్గరికి రాగానే ఏం చేసింది ఆ అమ్మాయి మనసులో అనుకుంటోంది. ఈ అమ్మాయి మనసులో అనుకుంటుంది అన్న విషయాన్ని ఆ అబ్బాయి పసిగట్టేశాడు. ఎలా పసిగట్టాడో తెలుసా? ఇయం నారీ ఉపబ్రూతే కుల్పాన్యావుపంతిక. నేను 16 ప్రమాణాలు చేసి లవ్ ప్రపోజ్ చెయ్యంగానే ఆ అమ్మాయి మనసులో ఏమనుకుంటోందిట, మనసులో ఉన్నది పసిగట్టేశాడు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు కదా, అమ్మాయి మనసులో ఏం రాసుకుందో అర్థమైపోయింది, బాగా అర్థమైపోయింది. మిడ్ నైట్ వాట్సాప్ మెసేజ్లు అర్థమవుతాయో అర్థమవో కానీ ఆ అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టిన చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా అదే అనుకుంటోందని అర్థమైపోయింది ఆ అబ్బాయికి. ఏమని అర్థమైందంటే, ఇయన్ నారి ఉపబ్రూతే, ఈ అమ్మాయి మనసులో ఒకటి దాచిపెట్టుకుంది, అది ఎవ్వరికీ అర్థం కావట్లా, అగ్నిదేవుడితో మాత్రమే చెప్తానని అగ్నిదేవుడితో చెప్తోంది. ఏంటి? దీర్ఘాయురస్తు మే పతిర్జీవాతు శరదశతం, నా భర్త 100 సంవత్సరాలు దీర్ఘాయుష్యుగా ఉండాలి అని అగ్నిదేవుడి దగ్గర మానసికంగా ప్రార్థన చేస్తోంది. మానసికంగా చేసిన అగ్నిదేవుడు ఏం చేస్తున్నాడంటే, నీ భార్యేరా, నీ గురించేరా చెప్తోంది, వినరా వినరా అని హింట్ ఇస్తున్నాడు. హింట్ ఇవ్వగానే మంత్రం వచ్చేసింది అబ్బాయి నోట్లోకి, వెంటనే స్ఫురించేసింది అబ్బాయికి. ఆ మంత్రం ఎవరు స్ఫురిస్తున్నారంటే దేవతలే స్ఫురిస్తున్నారు, సప్త ఋషులు స్ఫురిస్తున్నారు. ముఖ్యంగా ఆత్రేయ మహర్షి అని ఒక ఆయన, ఆత్రేయ సుగోత్రంలో ఉన్న వాళ్ళకి తెలుసు, దుర్గా సూక్తంలో కూడా ఆయన గురించి వస్తుంది. అగ్నే అత్రివన్ మనసాగృణానః, అక్కడ మంత్రమే అది. ఆత్రేయ మహర్షికి ఎలా అయితే మనసులో తలుచుకున్నవి ముందే తెలిసిపోతాయో అక్కడ మంత్రమే అర్థం అది. అగ్నే అత్రివన్ మనసాగృణానః అస్మాకం బోధ్య వితాతనూనాం, భాష్యంకి వస్తే భూత్వ వితాతనూనాం, ఇంకో అర్థం కూడా వస్తుంది. కాబట్టి వెంటనే అత్రి మహర్షి, ఆత్రేయ మహర్షి ఏం చేశారంటే వీడి మనసులోకి ఆ మంత్రాన్ని స్ఫురింపజేశాడు. అరే నీ భార్య ఇలా అనుకుంటోందిరా అని ఈమె అగ్ని దగ్గర చెప్తే, అగ్నిదేవుడు ఆత్రేయ మహర్షికి చెప్తే ఆత్రేయ మహర్షి వాడి కుడి చెవులో చెప్పేశారు. ఏం చెప్పాడు? అందరూ గట్టిగా చెప్పండి ఆ మంత్రం. ఇయన్నార్యుపప్రూతే కుల్పాన్యావుపంతికా దీర్ఘాయురస్తు మే పతిర్జీవాతు శరదశతం. కాబట్టి ఆ దంపతులిద్దరూ కూడా అగ్నిదేవుడి దగ్గర ప్రార్థన చేయబోతున్నారు, ఇంకా చేయబోతున్నారు. కాబట్టి చెయ్యబోయే ఆ మంత్రానికి హృదయగా ఏదో లౌకికంగా కూడా ఉండాలని 2 మాటలు చెప్పాను.